వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ రంగంలో లెజెండ్ గా రాణిస్తున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ లెగసీని పుణికిపుచ్చుకొని ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా నిలిచారు. ఇక రాజకీయ రంగంలో బాలయ్య ఓటమి లేకుండా ముందుకు సాగుతున్నారు. 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన తండ్రి ఎన్టీఆర్ 3 సార్లు, అన్న హరికృష్ణ ఒకసారి గెలిచిన హిందూపూర్ సీటు నుంచి బాలయ్య పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక 2019లో జగన్ వేవ్ బలంగా వీచిన టైంలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి టీడీపీ గెలిచిన 2 సీట్లలో బాలయ్యది ఒకటి. ఈసారి ఎన్నికలతో హ్యాట్రిక్ విజేతగా నిలవాలని బాలయ్య బరిలోకి దిగారు. పోలింగ్ పూర్తి అయింది. హిందూపురంలో గ్రౌండ్ లెవెల్లో వస్తున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ మరోసారి విజయ ఢంకా మోగిస్తారంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లలో హిందూపురం పేరు మొదటి వరుసలో ఉందని అంటున్నారు. ఈసారి ఆయన మెజారిటీ కూడా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. 2019లో 16,000కు పైచిలుకు మెజారిటీ సాధించిన బాలయ్య ఈసారి దానిని మరింతగా పెంచుకుంటారని చెప్తున్నారు. వైసీపీలో వర్గపోరే బాలయ్య విజయానికి శ్రీరామ రక్షగా ఉందని అంటున్నారు. ఈసారి ఇండిపెండెంట్ గా స్వామీజీ పరిపూర్ణానంద పోటీ చేశారు. ఆయన ప్రభావం ఎంత ఉందన్నది తెలియదు, కానీ బాలయ్య విజయం మాత్రం పక్కా అని అంటున్నారు. హిందూపురం టీడీపీకి బలమైన సీటు. టీడీపీ ఆవిర్భవించాక ఇప్పటిదాకా అక్కడ వేరే పార్టీ గెలిచిన దాఖలాలే లేవు. 1983 నుంచి చూస్తే ఇది 10వ సారి జరుగుతున్న ఎన్నిక. ఇందులో 3 సార్లు ఎన్టీఆర్ హిందూపురం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిస్తే 2 సార్లు బాలయ్య, ఒకసారి హరికృష్ణ గెలిచారు. ఈసారి కూడా బాలయ్య గెలుస్తారు అని అంటున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం 7 సార్లు గెలిచినట్టు అవుతుందంటున్నారు. అయితే హిందూపురంలో పరిస్థితులు అన్ని కూడా టీడీపీకి అనుకూలంగా ఉండడమే బాలయ్య విజయానికి అవకాశాలు పెంచుతున్నాయని అంటున్నారు. ఆ ధీమాతోనే బాలయ్య తన సొంత సీట్లో నామినేషన్ వేసిన తర్వాత రాష్ట్రమంతా ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. ఆయనకు గెలుపు ధీమాతో పాటు మంచి మెజారిటీ వస్తుందని నమ్మకం ఉందని అంటున్నారు. మరోవైపు బాలయ్య కుమార్తెలతో పాటు ఆయన సతీమణి కూడా హిందూపురంలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. మొత్తానికి బాలయ్య ఈసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని అంటున్నారు. తుది ఫలితాల కోసం అంతా వేచి చూస్తున్నారు.